ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, తక్షణం ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మారుస్తూ ఆదేశాలు మాత్రమే ఇచ్చారని, మెయిన్ సెంటర్ అంగన్వాడీ వేతనాలు తక్షణం మినీలకు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, మలకా రమణ అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు విజయ రాజేశ్వరి, ఎస్తేర్ రాణి, టిఎల్ పద్మ, పి వీరవేణి, పి వీరమణి, తులసీదేవి, జి బుల్లెమ్మ, అల్లాడి లక్ష్మి, కె సునీత, పి సుజాత, టి నాగమణి, ఏ మంగాదేవి, జిల్లా కోశాధికారి ఆర్ రామలక్ష్మి, ధనలక్ష్మి, సిహెచ్ రత్నం, రాణి, విజయశాంతి, జ్యోతి, రమణమ్మ, చామంతి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ కి రావాలంటే పిల్లల్ని కాన్వెంట్ పంపించుకోవడానికి మోజు చూపుతారు, కానీ తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్ కి పంపించడానికి మోజు చూపట్లేదు. ఎందుకంటే అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందనమని ఎలిమెంటరీ స్కూల్ కి ఏమాత్రం పెట్టారో అదే విధంగా అంగన్వాడీ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేసి కాన్వెంట్లకు పర్మిషన్ లేకుండా రద్దు చేసి అంగన్వాడీ సెంటర్లకే ఒక జీవో ఇచ్చి అంగన్వాడీ సెంటర్లు పంపిస్తే బాగుంటాయి, మెరుగుపడతాయి. అంగన్వాడీ సెంటర్లు ఇచ్చే ఫుడ్ కూడా నాణ్యత లేకుండా ఇస్తున్నారు. మెనూ ఛార్జీలు పెంచాలా, నాణ్యత పెంచాలా. మరి ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లకి కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. కొన్ని సెంటర్లో కనీస సౌకర్యాలు కల్పించాలా. ఈ ప్రభుత్వం సంవత్సరాలు అయినప్పుడు కూడా అంగన్వాడీల పట్ల ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. వెంటనే తక్షణమే మాకు 5G సెల్ ఇస్తున్నారు ఇప్పుడు, కానీ యాప్లు పనిభారం ఎక్కువ అయిపోయింది. చాలా యాప్లు పెట్టారండి. ఆ యాప్లన్నీ కలిపి ఒకే యాప్గా తీసుకొచ్చి మాకు సెల్ అందియాలి. తర్వాత మాకు 164 పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు, బకాయి పోస్టులు ఉన్నాయండి. ఆ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేని పక్షంగా ఇది మేము సూచాయిగా చేస్తున్నాం. ఈ రోజు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం.